హలో గైస్, ఈరోజు అయితే మేము కర్కాలగూడెం దగ్గర చిన్న ఈవెంట్ ఉంటే వచ్చినాం. అందరం అలా మేము మా తమ్ముడు, అన్న, మా మామ, మా బావ అందరం కలిసి అలా బయటకు వచ్చినాం. మా వాళ్ళు ఇప్పుడు ఈ ఉండ్రుగొండ టెంపుల్ చూడలేదు. అలాగే పైన ఒకటి వేద పాఠశాల ఉందని మా మామ చెప్తే అది ఏందని తెలుసుకుందాం అని చెప్పేసి మేము అయితే ఈ గుట్ట ఎక్కడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ టెంపుల్ అంతా చూసినా కానీ గుట్ట పైకి ఎక్కి మాత్రం ఈ వేద పాఠశాల ఉంది అని నాకు తెలవలేదు, ఎవరు ఏం చెప్పలేదు. సో దానికోసమే మేము ఇప్పుడైతే పోవడం జరుగుతుంది. ఇక్కడ అందరికీ ఒక చిన్న విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఉండ్రుగొండ వేరు, ఉర్లుగొండ వేరు, రెండు వేరు విలేజ్లు, అలాగే వేరు దేవాలయాలు ఉన్నాయి. కాకపోతే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలే ఆ రెండు కూడా. మన కర్కాలగూడెం దగ్గర ఉన్నదేమో ఉర్లుగొండ, మన దురాశపల్లి సైడ్ ఉన్నదేమో ఉండ్రుగొండ. ఈ రెండు వేరు అన్నమాట. అందరికీ చాలామంది అదే కన్ఫ్యూజన్ అవుతుంటారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు ఒకటే అయ్యేసరికి అందరూ ఉండ్రుగొండ, ఉర్లుగొండ అనేది ఒకటే అనుకుంటున్నారు. కాకపోతే ఆ రెండు వేరండి. ఒకసారి అయితే మనం ఉండ్రుగొండ టెంపుల్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దేవాలయం మన ఛానల్లో ఇంతమందికే ఒకసారి విజిట్ చేశాం. ఇక్కడ మనకు పైన ఒకటి వేద పాఠశాల ఉంది అని చెప్పేసి మా మామ అంటే ఒకసారి దాని గురించి తెలుసుకుందామని, ఎలాగైనా చూడాలి అని చెప్పేసి కుతూహలంతో మేమందరం కలిసి పైకి పోతున్నాము. మనం కొండలెక్క చాలా రోజులు గ్యాప్ వచ్చింది, అందుకే మనకు బాగా అలిపిరి స్టార్ట్ అయిపోయింది. అయినా పర్లేదు, ఎలాగైనా మనం కొండ దరిచేరడమే మనకు ఇంపార్టెంట్. ఇప్పుడు పైన వేద పాఠశాల ఎలాగైనా చూడాలి. అసలు ఏంది, ఎలా ఉంది అనేది కుతూహలం నాకు ఇంకా ఎగ్జైట్మెంటింగ్గా అనిపిస్తుంది కొండ ఎక్కుతున్న కొద్దీ. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది మన పైనుంచోని వ్యూ అన్నమాట. మన లక్ష్మీ నరసింహస్వామి ఉండ్రుగొండ టెంపుల్ ఇది. ఒకసారి చూసుకుందాం మనం. మేము గుట్ట ఎక్కి స్టార్టింగ్లో అందరం కలిసి ఒకేసారి స్టార్ట్ అయ్యాము. కానీ మా వాళ్ళు ఇప్పుడు ఎడారికొకరు, పుట్టకొకరు మొత్తం అయిపోయారు. ఎవరెక్కడ ఉన్నారో మాత్రం మామూలుగా లేదు. అసలు బాడీ మొత్తం నడిచిపోయింది ఈ ఎండకు, ఈ వేడికి. చిన్న వెనక ఊసరి వెళ్ళేలాగా మామిడి వస్తుంది చూడండి. ఏందన్నా నాకు ఈ బాధ, ఏందన్నా మీరు ఎక్కక నన్ను ఎక్కిపోతారు అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి మామిడి ఒకడే పాపం అలిసిపోయి. అసలు ముచ్చట ఏంటంటే మేము వాటర్ తెచ్చుకోకుండా సగం దూరం బాగా వాటర్ వేస్తాను. కిందికి పోలేమో, పైకి ఎక్కలేమో, ఎటు కాకుంటుంది మా పరిస్థితి. కాలు అంతనే నాకు. ఫ్రెండ్స్, మా వాళ్ళు అలిసిపోయారు కొండకి. సగం దూరం కూడా ఎక్కడో అక్కడ కూలబడ్డారు. మొత్తానికి అటు కష్టపడి మా అన్న పైకి ఎక్కిండు. కనిపించినదా పాలేరు సార్. ఏదోలా మొత్తానికైతే కొండ ఎక్కేసాం. మా మామ లాస్ట్కు వాటర్ బాటిల్ ఏదో ఒకటి చేసి వాటర్ తెచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మేము కిందికే డ్రాప్ అయిపోదాం అనిపించింది. తలా కొన్ని వాటర్ తాగేసి అయితే కొండ మీదకి వచ్చేసాం. మీకు కనిపిస్తుంది కదా ఒక చిన్న ఇల్లు లాగా, అది భోగందాని ఇల్లు అన్నమాట. మేము లాస్ట్లో చూడగానే అదే వేద పాఠశాల అనుకున్నాం. కాకపోతే అది వేద పాఠశాల కాదు, భోగందాని ఇల్లు అన్నమాట. సో భోగందాని ఇల్లు అంటే మీకు ఆల్మోస్ట్ ఐడియా వచ్చేసే ఉంటుంది. ఊరు నుంచొని వెళ్ళేసినప్పుడు ఊరికి దూరంగా ఉండాలి కాబట్టి, ఊళ్ళో ఉన్న వాళ్ళది అవసరాలు తీర్చాలి కాబట్టి ఆ ఊరు చివర ఉంచుతారు. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి వస్తారన్నమాట. అదే భోగందాని మంచం, ఇల్లు అనేవి కొన్ని కొండల మీద వాళ్ళు చెబుతూ ఉంటారు. సో ఇదే ఇల్లు వచ్చేసి. ఒకసారి అయితే మనం ఆ భోగంరాని ఇల్లును అయితే దగ్గర నుంచి చూసుకుందాం. మనం ప్రతి ఒక్క వీడియోలో చూసే ఉంటాం. మనం ఛానల్లో మనం టెంపుల్స్ బాగా విజిట్ చేసాం కాబట్టి ప్రతి ఒక్క టెంపుల్లో ఇలాంటిది ఆల్మోస్ట్ ఉన్నది. సో ఇవన్నీ మనకు చెప్తున్నాయి. మనకు ఇది మరి దేనికి కట్టారు, ఎందుకు కట్టారు అనేది మనకైతే పర్టికులర్గా ఐడియా లేదు. వాళ్ళు చెప్తున్న మాటలే మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇది భోగందాని ఇల్లు, భోగందాని మంచం, భోగం యువరాని ఉండేది అలా అని ఇలాంటి మాటలు మనకు ఆల్మోస్ట్, ఎందుకంటే మనకు ఈ జనరేషన్లో ఎవరికి ఏం తెలియదు కాబట్టి అప్పటి జనరేషన్లో వాళ్ళు చెప్తున్న మాటలే మనం
వినాలి, ఆల్మోస్ట్ నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు అప్పటి నుంచో చూసి ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో చూసారు కదా, ఏదోలా చేసి అయితే మొత్తం కొండ మీదకైతే వచ్చేసాం. మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే వేద పాఠశాల అన్నమాట. అప్పుడు వేదాలు, ఆయుర్వేదిక మందులు ఎవరికి ఏం కావాలనుకున్నా కూడా ఆ వేద పాఠశాలలో, అలాగే ఎవరికైనా చిన్నపాటి గాయాలు అయినా కూడా ఆయుర్వేదిక మందులు తయారు చేసి ఏదైనా జబ్బు వచ్చినా కూడా నయం చేసేవాళ్ళు అన్నమాట. మనమైతే ఒకసారి దాని దగ్గరికి పోయి చూసుకుందాం. ఆ వేద పాఠశాల అనేది ఎలా ఉంది, అసలు ఏమేమి ఉంది అని చెప్పేసి ఒకసారి అయితే మనం పోయి చూసుకుందాం. అప్పట్లో రాజులు ఇవన్నీ నిర్మించుకున్నారన్నమాట. ఎందుకంటే శత్రు సైన్యం వాళ్ళ మీదికి రాకుండా, అలాగే వచ్చినా కూడా వాళ్ళ మీద ఎదుర్కోవడానికి రావడానికి టైం పట్టాలి. అప్పటిలోపు వీళ్ళు సిద్ధం కావాలి కాబట్టి యుద్ధానికి ఆల్మోస్ట్ కొండల మీదే నివసించేవారు, కొండల మీదనే కట్టుకునేవారు. చూడండి ఒకసారి అయితే ఆ రాళ్ళు పేర్చి వాళ్ళు ఒక చెరువులాగా నిర్మించుకున్నారు. ఎందుకంటే ఆ వర్షం నీళ్లు వచ్చినా కూడా వాళ్ళకు తాగనీకి నీళ్లు కావాలి కాబట్టి కొండ మీదకి నీళ్లు తీసుకురావాలన్నా కష్టమయ్యేది కాబట్టి ఆ రోజుల్లో. సో ఎక్కడికక్కడ ఈ కొండ నుంచొని 3-4 చెరువులాగా మాకు కనిపించాయి అన్నమాట, కింది నుంచొని విజిట్ చేసుకుంటూ వచ్చినప్పుడు. సో వాళ్ళు నీటి కోసం, తాగడానికి కోసం వాళ్ళు ఇక్కడ అలా నిర్మించుకున్నారు. వాళ్ళు రాళ్ళతో నిర్మించుకున్న చెరువు అన్నమాట అది. సో మొత్తానికైతే మనం వేద పాఠశాలకైతే వచ్చేసాం. కానీ నాకు చిన్న డౌటు ఏంటంటే, చిన్నది కాదు ఇది, చాలా పెద్ద డౌట్ అన్నమాట. నాకు ఫస్ట్ నుంచోనే ఇదే చాలా డౌటు. అసలు ఇంత పెద్ద రాళ్ళు ఒక్కొక్కటి దాదాపుగా మస్తు వెయిట్ ఉండొచ్చు. ఇంత పెద్ద రాళ్ళను ఇంత కొండ మీదకి తీసుకొచ్చి వీళ్ళు ఇలా ఎలా అమర్చారు? ఈ చిన్న చిన్నవి అంటే సర్లే, ఇప్పుడు వేద పాఠశాల అనేది కొంచెం మనకు చిన్నగా కనిపిస్తుంది. కానీ కొన్ని టెంపుల్స్లలో మనం చూసుకున్నట్టయితే పెద్ద కొండ మీద కొన్ని అసలు కట్టలేని టెంపుల్స్ను కూడా కట్టి చూపించారు మనకైతే. అసలు ఎలా సాధ్యమైంది అనేది మనకు ఇప్పటికీ అది తెలియని రహస్యం.